ప్రెసిడెంట్ వీరేష్ గారు, గౌడు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. జస్ట్ పత్రికా విలేకరులు చాలాసార్లు రోజుల తర్వాత చూస్తున్నాం కాబట్టి కొంచెం ఆపర్చునిటీ దొరికింది కాబట్టి సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చి ఒక రెండు విషయాలు ఇలా చెప్పాలనిపిస్తా ఉంది. నంబర్ 1 సబ్జెక్ట్ ఏమంటే, ఎప్పుడో యాక్సిడెంట్ అయింది 2011లో అర్ధరాత్రి 2 గంటలకి ఒక ఫోన్ వచ్చింది నాకు. బాధాకరమైన విషయం అంటే దాంట్లో మాకు ఎంప్లాయీ, 2 ఫీల్డ్ అసిస్టెంట్, సేల్స్ ఆఫీసర్, మేజర్ యాక్సిడెంట్. దాంట్లో ముగ్గురు చనిపోయినారు. షాక్ అయ్యారు. అప్పుడు ఇంకా నేను మన హనుమంతరావు ఏజ్లో ఉన్నాను కాబట్టి ఒక స్కార్పియో వేసుకొని పోయి ఎగ్జాక్ట్ ఈవినింగ్ 4 o'clock అంతా ఆ బాడీలని వాళ్ళ స్వస్థలానికి చేర్చి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని హాస్పిటల్ నుంచి బయట తీసుకొచ్చి, మహబూబ్నగర్ హాస్పిటల్ నుంచి. ఆ రోజు అనిపించింది అనమాట, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఏమి వాళ్ళకి మెడికల్ ఉంటాయి, కంపెనీలు చూసుకుంటారు. చిన్న ఎంప్లాయీస్ మళ్ళా అనేదా భావించకండి. ఈరోజు పౌరులే రేపటి భావి భారత వీళ్ళు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న తపతలో విత్-ఇన్ 1 month 2 monthsలో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన పాత సభ్యులు హనుమంతరావు గారు కావచ్చు, ధర్మాంధ రెడ్డి కావచ్చు, బస్వా కావచ్చు, ఎస్పెషల్లీ ఎమ్మెల్యే నుంచి రాజశేఖర్ ఎక్సెట్రా వాళ్ళు ఏమైందంటే 13 సంవత్సరాలు ఏకదాటిగా వర్క్ చేసినారు. ఇంత ఐక్యతని తీసుకొచ్చినారు. నిన్న చాలా రోజుల తర్వాత నా ఒక్క మాటపై వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. నా మాటకి మర్యాద ఇచ్చిన దానికి. జనరల్గా పాలిటిక్స్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఒక 10-15 ఏళ్ళు చేసిన తర్వాత ఒక యాంటీ ఇన్కంబరెన్సీ అనేది వస్తుంది. దాని నుంచి నేను కూడా బయటికి పోక తప్పదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకొక 2-3 years వేరే వాళ్ళని రెడీ చేసి ముందుకు పోదాని అంత పోస్ట్లో ఉన్నాను తప్ప నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అనకూడదు. సహకరించాక వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంది. ఆ రోజు చెప్పిన వెంటనే మా ధర్మేందర్ రెడ్డి కావచ్చు, బసవ కావచ్చు, తదితరులు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని ముఖ్యమైన దృక్పథంతో వాళ్ళు బయటికి పోయినారు. అందరికి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. నెంబర్ 2, ఆ పోస్టులో కూడా తెలుసు ఇప్పుడు ఉండే కాలంలో కాంపిటీషన్లో ప్రతి ఒక్కరికి కాంపిటీషన్, ప్రతి పోస్టు కూడా 2-3 కావాలని ముందుకు వచ్చినారు. కానీ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ మాదిరిగానే దీంట్లో ఎలక్షన్ ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో 2 వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కలిపి నచ్చజెప్పి ఎలక్షన్ లేకుండా ఒప్పించి పోస్టులు ఇచ్చినాను. దీనికి సహకరించినటువంటి, అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు, ఆయన ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు, జనరల్ సెక్రటరీ ఎవరు, మన ఖాజా ప్లేస్లో మీ కాంపిటీషన్ ఎవరో వచ్చినారు. అట్లా అందరినీ నచ్చజెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నెంబర్ 1. దానికి నాకు కాదు సఫర్లు కొట్టాల్సింది వాళ్ళకి. ఎందుకు, నా ఒక్క మాట మీద ఫస్ట్ ధర్మేంద్ర వీళ్ళిద్దరు బయటికి పోయినారు, కాంపిటీషన్ లేకుండా ముందుకు పోయినారు. ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నా, ప్రజెంట్ బాడీకి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మా స్టేట్ అసోసియేషన్లో కావచ్చు, డిస్టిక్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటుంది. ఏం చెప్తున్నారు, ఒక 1-2 terms తర్వాత వాళ్ళే ఉండడం భావ్యమా కాదనేది ఒక కమిటీ వేసుకొని డిసైడ్ చేసుకోండి. బైలాస్లోనే రాసుకుంటారు, ఒక వ్యక్తి 2 terms కింద లేదా 3 terms కింద పోస్ట్లో ఉండకూడదని. సో అది మీకే డిసైడ్ చేస్తారు, మీరే డిసైడ్ చేసుకోండి. అది బెటర్ ఏమో అనిపిస్తుంది, బట్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ బైలాస్. సో ఈ పరిస్థితుల్లో ఇది జరిగింది. రెండోది ముఖ్యంగా నాకు ఇప్పటికి బాగా జరిగేదేమంటే, ఇక్కడ ఉండే వాళ్ళు అంతా బిలో 1 lakh శాలరీ వాళ్ళు అనుకుంటా, కొంచెం అటు ఇటు, డోంట్ థింక్ అదర్వైజ్. సో వీళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కానీ, కంపెనీలు కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, వీళ్ళందరికీ కూడా కస్టమర్ ఎవరప్ప అంటే రైతు. ఫార్మర్ ఈజ్ గాడ్. మనది అగ్రికల్చర్ కంట్రీ, 70% దాని మీద డిపెండ్ అవుతున్నాం. దాంట్లో 90-95% ఇల్లిటరేట్స్. వాళ్ళకి సహాయం చేయడానికి మించినదంటూ ఏది లేదు. జనరల్గా నేను ఫార్మర్ మీటింగ్లో చెప్తా ఉంటా,
మానవ సేవే మాధవ సేవ. తిరుపతికి పోయి గుండు కొట్టించుకొని దానికిన్న పుణ్యం ఎప్పుడు వస్తుందప్ప అంటే మా ఈ కమిటీ సభ్యులు ఎంప్లాయీస్ ఎవరున్నారో ప్రతి పల్లెకి పోయి ఈ సందర్భంలో ఈ పురుగుకి ఇది కొట్టండి, దీన్ని కొట్టండి, వాళ్ళ స్వలాభము వాళ్ళ జాబ్ పక్కన పెడదాం, ప్రజల వద్ద పాలన మారిపోయి చేస్తున్నారంటే దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఇదే విధంగా ఈ ఎంప్లాయీస్కి ఎప్పటికి కూడా నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు, సత్తా ఉన్నంత వరకు ఎప్పుడు ఫోన్ చేసినా హెల్ప్ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే రెండోది కూడా మీకు తెలుసు, ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి సేల్స్ ఆఫీసర్ కావాలా, సేల్స్ ఆఫీసర్ నుంచి ఆర్ఎం కావాలా, ఆర్ఎం నుంచి జెడ్ఎం లెవెల్ కావాలా. సింపుల్ ఎగ్జాంపుల్, జస్ట్ మా మాణిక్ రెడ్డి బట్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఈరోజే జోనల్ మేనేజర్ గాడ్రేజ్లో. అదే విధంగా అందరూ ఎదగాలి. బట్ ఒక మిస్టేక్ ఏం జరుగుతూ ఉందంటే ఒక పోస్ట్ తర్వాత డిగ్నిటీ ఫీల్ అయ్యి ఈ అసోసియేషన్ నుంచి దూరం అవుతున్నారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మాణిక్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు. మన కింద స్థాయిని ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఈ విధంగానే ముందుకు పోవాలా. ఈ ముందుకు పోయే దాంట్లో ఏ ఇబ్బందులు ఉంటే కూడా ఫోన్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఎంప్లాయీస్ కావచ్చు, మా అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్లో రియల్గా పొలిటికలైజ్ చేయకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది హ్యాపీ ఫీల్ అయినారు రిగార్డింగ్ యూరియా అండ్ అదర్స్. అది కమిషనర్ ఫర్టిలైజర్ జేడీ వరకు పోయి దే హావ్ గివెన్ థ్యాంక్స్ టు అస్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేసినారు. ముఖ్యంగా ఇది సందర్భం కాదు కానీ మీడియా మిత్రులు కాదు కాబట్టి 1965 నుంచి ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతూ ఉంది అనేది ఇచ్చినాం. అప్పుడు ఫర్టిలైజర్ వాడించడానికి చాలా ఇబ్బంది పడినారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో, గ్రీన్ రెవల్యూషన్ టైంలో అది క్రమేణా పెరిగి 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 పీక్కి చేరిపోయి ఇప్పుడుండే పరిస్థితుల్లో మా ఎంప్లాయీస్ కూడా ఇది ఫార్మర్స్ లెవెల్కి తీసుకోవాలి. పార్టీలు పక్కన పెడదాం, 25 to 30% ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతూ ఉన్నారు. కాంప్లెక్స్ కావచ్చు, యూరియా కావచ్చు. దీన్ని వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒకటి సాయిల్ కండిషన్ చెడిపోతూ ఉంది, వాతావరణం కలుషితం అవుతూ ఉంది, గ్రౌండ్ వాటర్ చెడిపోతూ ఉంది. దీన్ని బ్యాక్ తేవాలంటే మటుకు మినిమం 25 to 30% ఫర్టిలైజర్ కన్జంప్షన్ తగ్గించాలి. దీన్ని తగ్గించడానికి మెయిన్ మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనకూడదు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫార్మర్ ఫస్ట్ పోయేది డీలర్ దగ్గరికి లేదా మా ఎంప్లాయీస్ దగ్గరికి. డిపార్ట్మెంట్ దగ్గరికి పోతారు కానీ వాళ్ళకి ఫీల్డ్ వర్క్ కింద ఎగ్జిక్యూటివ్ వర్క్స్ ఉన్నందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఈ బాధ్యతను మీ భుజాల వేసుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది. ఎలా తగ్గించాలనేది 2 మాటల్లో చెప్పి ముగిస్తాను. చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఫస్ట్ యూరియా ఎట్లా తగ్గించాలా 30% అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ప్యాడీలో ఎన్ని బస్తాలు యూరియా వాడతారు? 3. కరెక్టా కదా? అందరికి తెలుసు కదా. మన ఫస్ట్ రౌండ్ 45 kg యూరియా వేయండి. సెకండ్ రౌండ్ యూరియా కాకుండా నానో యూరియా వాడండి, దట్ ఇన్ కాంబినేషన్ విత్ పెస్టిసైడ్. ఇది దయచేసి మీ కంపెనీలు పక్కన పెట్టి ఫార్మర్ దగ్గర తీసుకొని పోండి. అది కూడా ఎట్లా నాకన్నా మీకు బాగా తెలుసు, మన పూత మందుల మాదిరిగా కలిపి కొట్టొద్దండి, సపరేట్గా కొట్టాలి. థర్డ్ రౌండ్ కంపల్సరీగా యూరియా వాడాలి. ఈ కాంబినేషన్లో 3 బస్తాల బదులు 2 వాడితే స్ట్రైట్లీ వీఆర్ రెడ్యూసింగ్ 33% ఆఫ్ ఫర్టిలైజర్. ఒప్పుకుంటుందా లేదా? నెంబర్ 2, కాంప్లెక్సెస్ 6 బస్తాలు వాడే కాడ 2 రౌండ్లు తగ్గించి నానో డిఏపి వాడండి. రీసెంట్గా కాకినాడ ఫ్యాక్టరీ కోరమండల్ మీటింగ్ పోయి వచ్చినాను ఆల్ ఇండియా. దేర్ ఈజ్ ఏ ఛాన్స్ అతి త్వరలో లిక్విడ్ ఫర్టిలైజర్ 28 కావచ్చు, 2020 కావచ్చు, 14 పొటాష్ అన్నీ వస్తాయి. దీనికి రెడీగా ఉండాలా, ముందుకు పోవాలా. గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసేది యూరియా లేదు, ఇట్స్ రాంగ్. రెండవది, దీన్ని ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు మీరు కూడా బాధ్యత వహించాలి. ఇది ఎట్లా ఇబ్బంది పెడుతుందంటే నెంబర్ 1 ఫర్టిలైజర్ యూరియా ఉంది. 45 kg ఉంటే 10-15 kg ఆవిరి అయిపోతుంది. 30-25 kg మాత్రమే మొక్క తీసుకోగలుగుతారు.
ఆవిరైంది వాతావరణం కలుషితం చేస్తూ ఉంది, భూమిలో ఉండేది భూమి కలుషితం చేసి అట్టగట్టుతా ఉంది, భూమి లోపల ఇంకిపోయింది వాటర్లో పోయి గ్రీనిష్ అయ్యి నీటిని కలుషితం చేస్తున్నాయి. ఇదే విధంగా కాంప్లెక్స్ కూడా ఈరోజు మీడియా మిత్రులు ఉన్నారు, ఇది డెఫినెట్గా అందరికి పోతుందనే దీంతో ఈరోజు ఈ విషయం చెప్తున్నా. దో ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ టు అసోసియేషన్. దయ ఉంచి మన కస్టమర్ గాడు రైతు కాబట్టి దీన్ని ప్రతి ఊరికి తీసుకెళ్ళండి. ప్రతి ఊరికి తీసుకెళ్లితే మన దేశాన్ని కాపాడగలుగుతాం. మళ్ళీ అనుకోవద్దు మోదీ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రైతులకు ఇచ్చేదానికి డబ్బులు దండిగా ఉన్నాయి. చెడిపోయేదానికి డబ్బు ఇవ్వకూడదు, మంచి గురించి డబ్బులు ఇవ్వాలి. మన ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ గారితో రియల్గా నాకుండే ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీకి రైతులకి డబ్బులు ఇచ్చాక ఎంతైనా రెడీగా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఛానల్స్ సరిగా లేవు. ఎగ్జాంపుల్, స్వచ్ఛంద సంస్థలు సరిగా లేవు, దాతలు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్, రక్తదానం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని పెట్టుకొని రెడ్ క్రాస్ సొసైటీ మాదిరిగా సర్వీస్ చేసేవాళ్ళు లేరు. ఆ విధంగా రైతులకి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంతరావు గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ షూర్ దట్ మా డీలర్లు కావచ్చు, మా సహోదరులు ఎంప్లాయీస్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉందో దయచేసి రండి, ముందుకు పోదాం. మీ భవిష్యత్తే మా భవిష్యత్తు. ప్రతి ఒక్కరు కూడా అనకూడదు, కానీ మీరు కూడా మా మాణిక్ రెడ్డి లెవెల్ వరకు పోవాలని కోరుకుంటూ, ఆయన ఫ్రెండ్ కాదు, ఏది కాదు, మనం ఎవరు ముందుకు పోతున్నారో, ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళ గ్రోత్కి ముందుకు పోవాలి. సో ఇంకోటి ఏముందంటే మన ఇండస్ట్రీలో టెక్నికల్ నాన్ టెక్నికల్ అని అయితే దాన్ని మైండ్లో నుంచి తీసేయండి. కొన్ని కంపెనీలు టెక్నికల్ ఇంపార్టెన్స్ ఇస్తాయి, కొన్ని నాన్ టెక్నికల్. ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంది. డీలర్లు మా సేల్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మన దగ్గర ఉన్నంత భవిష్యత్తు ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు మన ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కావచ్చు, డీలర్లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంబీఏలు ఉన్నారు, డాక్టర్లు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ మా కొడుకే, ఇంజనీర్లు కూడా ఉన్నారు. సో బెస్ట్ జాబ్ ఏదైనా ఉందప్ప అంటే అగ్రి ఇండస్ట్రీ. సో ఎవరు మీ గురించి మీరు కించపరుచుకోవద్దు. సో ముందుకు పోవాల్సిందిగా కోర్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ మరొకసారి కృతజ్ఞతలు. 2వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షులు అశోక్ ఆనంద్ రెడ్డి అన్న గారికి, అలాగే ఆదోని డీలర్స్ అసోసియేషన్ అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎరిస్వామి గారికి, అలాగే ఆయనతో పాటు టీం వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అందరికీ, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా సభాధ్యక్షులు హనుమంతరావు గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ అగ్రి ఇన్పుట్ ఎంప్లాయీస్ అందరికీ నా యొక్క ఈ యొక్క సాయం సమయాన శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఎప్పుడో అది ఒక ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అసోసియేషన్ దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం అడుగుపెడుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇన్ని రోజులు నడిపించినటువంటి పాత టీంకు, మరి ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి కొత్త టీం కూడా ఇలాగే మీరు కూడా ముందుకు పోయి ఈ యొక్క అసోసియేషన్ ను మంచి గుర్తింపు తీసుకొని ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఏదైనా వాళ్ళకి ఇది ఉంటే వాళ్ళ యొక్క సాధక బాధకాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ మరి ఒక్కసారి కోరుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడు ఒకటే, ఇందాక అశోక్ రెడ్డి చెప్పాడు మాణిక్ రెడ్డి గురించి. ఎందుకు చెప్పాడంటే ఆయన చాలా చిన్న స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి వాళ్ళు వెళ్ళాడు. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. మిమ్మల్ని నమ్మి కంపెనీ ఒక మీకు ఉద్యోగం ఇచ్చింటది. కాబట్టి ఆ ఉద్యోగంలో మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి. చాలా మంచి అసలు ఉత్సాహంగా వెళ్ళాలి రైతుల దగ్గరికి. ఎందుకంటే మనకి దేశానికి వెన్నెముక రైతు. అట్లాంటి రైతుకు మనకు అన్నం పెట్టే రైతు దగ్గరికి పోయి సలహాలు ఇవ్వడం చాలా సంతోషం. మీరు నమ్ముతారో లేదు కానీ నేనైతే ఒక రైతు నా దగ్గరికి వస్తే సుత్తి కొట్టి పంపిస్తాను. అంటే సలహాలు ఇస్తాం. వాడు 10 సంచులు అడిగితే అయ్యా నీకేం పిచ్చి పట్టిందా, 2 సంచులు 3 బస్తాలు వేసుకోవా చాలు, ఇంతకంటే ఎందుకు ఎక్కువ వేసుకోని అన్న చెప్పినట్టుగా చెప్తా ఉంటాం. అంటే ఉత్సాహం అనమాట, నాకు ఇంట్రెస్ట్. ఫార్మర్స్ కి ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంట్రెస్ట్. కాబట్టి మేము కూర్చున్న చోటే చెప్పే ఇది పని మాది. కానీ మీరు ఊరు తిరిగి పల్లెటూరులో మీకు ప్రతి ఒక్క రైతులతో అందరితో టచింగ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సలహాలు, మంచి సలహాలు, వాడికి నిజంగా పొలంలో పోయి వాళ్ళకి అక్కడ ఏం అవసరం ఉంది, ఆ పెస్ట్ ఏది రికమెండ్ చేసి ఈ విధంగా మీరు వాళ్ళకి ముందు తీసుకోపోతే రేపొద్దున వాడు మిమ్మల్ని పిలుస్తాడు, మీకే ఫోన్ చేస్తాడు, సార్ మీరు చెప్పిన పని మందు మంచిగా పనిచేసింది మీరే రండి. అంటే అలాగే కంపెనీలో కూడా కంపెనీకి చాలా మంది ఎంప్లాయీస్ దొరుకుతారు.
కానీ మీరు చేయాల్సిందల్లా ఏమంటే అబ్బా ఆ పిల్లోడు ఉంటే మాకు చాలా బాగుండేది, ఈ రోజు ఆ పిల్లోడు వదిలిపెట్టిపోయినాడు కదా అనే భావన కంపెనీలు తీసుకురావాలి. అలాంటప్పుడే మీరు ఈరోజు ఇందాక చెప్పినటువంటి ఆ మానిగ్రేడ్ ఆ స్టేజ్కి ఎదగలరు. ఎందుకంటే ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. ఏదో కంపెనీ వచ్చింది కదా, ఈ రోజు ఏదో ఆర్ఎం వస్తున్నారని చెప్పేది ఆ రోజు ఒకటే పొలంలో పెట్టి అది కాదు. మనం చేస్తున్నటువంటి వృత్తికి న్యాయం చేసి కష్టపడి పని చేసి, కష్టపడి పని చేయండి మంచిది. అదే మన హార్డ్ వర్క్. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఫీల్డ్ పైన తిరిగారు కాబట్టి షుగర్ ఉండదు, ఏముండదు, హ్యాపీగా మంచిగా ఇంటికి పోతే మంచిగా తిండి నిద్ర మంచిగా వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని, ఇంకొకటి ప్రతి ఒక్క కంపెనీలో కాంపిటీషన్ ఉంటాయి. కాంపిటీషన్ లో బిజినెస్ చేయండి. ఇప్పుడు ఒకటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకటి వేరే కంపెనీ ఇంకో కంపెనీ ఉంటుంది, ఇద్దరు ఎంప్లాయీస్ లో కాంపిటీషన్ చేయండి అంతే. వాడు ఇంత చేసే కదా నేను కాంపిటీషన్, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎటువంటి విద్వేషాలు లేకుండా మరి కలిసిపోవాలా. సరే, ఎందుకంటే ఈ కంపెనీలు కొంతమంది నాకు తెలిసిన ఆ కంపెనీ ఇట్లా, ఆ కంపెనీ మీద వీళ్ళు చెప్పడం, ఈ కంపెనీ, అవన్నీ అవసరం లేదు. మీరు ఏ కంపెనీలో చేస్తారో ఆ కంపెనీ గురించి ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్పుకుంటూ ముందుకెళ్ళి అందరూ మంచి ఒక స్టేజ్కి ఎదగాలి. మీ యొక్క కంపెనీలో మంచి గుర్తు తీసుకొని రావాలని చెప్పేసి ఇంతకు చెప్పే విషయాలు అన్ని కూడా చెప్పారు. ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు హనుమంతరావు గారికి మరి మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఆధునిక డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ గారికి, అలాగే వీరేష్ గారికి, అలాగే పూర్ణయ్య గారికి, అలాగే గీతా వీరభద్రగౌడ్ గారికి, కొత్తగా ఎన్నికైనటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుట్రేష్ గారికి, వాళ్ళ టీంకి అందరికీ శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు రైతులకి మరియు డీలర్లకి మధ్యన మీరే ఉండేది. మీరు ఉండడం వల్లే రైతులు ఈరోజు డీలర్ దగ్గర వచ్చి మీరు ఏం చెప్పింటారో అదే తీసుకోపోతారు. కాబట్టి మీరు సరైన గైడెన్స్ ఇస్తున్నారని మీ మీద రైతులు చాలా నమ్మకంతో ఉంటారు. కాబట్టి మీరు అదే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎంప్లాయీస్కి చాలా స్ట్రెస్ ఉంది. ఎందుకంటే మొబైల్కి జీపీఎస్ వచ్చింది, తర్వాత కార్లకి జీపీఎస్ వచ్చినాయి. ఈ స్ట్రెస్ తక్కువని మీరు నిలబడి ఇంత కష్టపడుతున్నారంటే మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఒకవైపు మీరు మీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. మీ జాబ్ ఒకటే కాదు ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్. అందుకే మీరు ఎక్కువ కష్టపడుతున్నారు. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండి ఏదైనా సమస్య వస్తే, ఇంత పెద్ద అసోసియేషన్ ఆదరణలో ఉండడం ఎంప్లాయీస్ అసోసియేషన్ అనిపిస్తుంది నాకు. నేను చాలా అసోసియేషన్ చూశాను, కానీ మీ అసోసియేషన్ అంత పెద్దగా ఏది లేదనుకుంటాను నేను. అందుకే ఏదైనా సమస్య వచ్చినా ఈరోజు అధ్యక్షులు పుట్రేష్ గారు ఉన్నారు, తర్వాత ఖాజా గారు ఉన్నారు. మీరు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే, తర్వాత మా దృష్టికి తీసుకొస్తే కూడా మేము మీ సమస్యని మా చేతనంత వరకు పరిష్కరిస్తామని మీకు హామీ ఇస్తున్నాము. తర్వాత మీరందరూ యాక్చువల్గా ఇప్పుడు అశోక్ అన్న చెప్పినట్లు యూరియా గురించి మీరు నానో యూరియా గురించి రికమెండ్ చేయమని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే యూరియాది చాలా టఫ్ అయిపోయింది, తగ్గడం కష్టము. నానో యూరియా ఇవ్వడం వల్ల నేచర్కి చాలా బాగుంటుందని మీరు కూడా మీ నుంచి రైతులకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. మేము డీలర్గా చెప్తున్నాము, మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కూడా అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరందరూ కలిసినట్టుగా ఉండండి. మీకు ఎప్పుడు మా డీలర్స్ అసోసియేషన్ సపోర్ట్గా ఉంటుందని నేను హామీస్తున్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరకు వచ్చితే కూడా మేము సాల్వ్ చేసి పంపిస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నా నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరికీ నా పేరు పేరు నమస్కారములు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి, ఇక్కడ రానేలు ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారములు. ఇప్పుడు అందరికీ పదవి ఇచ్చినారు. ఇది పదవి కాదు, ఒక బాధ్యత. ఈ బాధ్యత పరంగా అందరూ వివరించాలని కోరుకుంటున్నాను. తర్వాత దాదాపుగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 13 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. కానీ 12 సంవత్సరాలైనా కూడా 300 మంది ఇన్సూరెన్స్ చేపించుకున్నారు. అంటే ఫీజు 1200 కడితేనే 10 లక్షల ఇన్సూరెన్స్ అని. ఇంకా దాదాపుగా 2000 మంది ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్. 2000 మందిలోనూ దాదాపుగా ఓన్లీ ఒక 300 మంది చేసినారు. అంటే దగ్గర దగ్గర 1700 మందిగా చేసుకోలేదు. దేని కారణం అది నేను అడుగుతున్నా. అంటే ప్రతి ఒక్కరూ కూడా
చేసుకోవాలా, ఫీజు అదే 1200 సభ్యత్వం చేసుకొని దీంట్లో పాల్గొనే అసోసియేషన్లోనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక పిల్లోడు, అశోక్ అనే పిల్లోడు రీసెంట్ తీర్పోయినాడు. ఆ పిల్లోడు ఎంప్లాయీస్ ఎవరు కూడా రాలేదు. అది చాలా బాధ వస్తుంది. మానవికంగా రావాలా, చూసుకోవాలా. అసోసియేషన్ లో లేరని కాసి మనము రాకూడదని కాసి అత పట్టింపులు చేయరాదని నా అభిప్రాయం. ఎవరు కూడా బాధ పడకండి అని చెప్పే మాటలు ఏమైనా ఉంటే తర్వాత ఇంకా మాట్లాడుకున్నాను, ఇంకా చాలు. ఎందుకంటే ఆ పిల్లోడు యాక్సిడెంట్ అయ్యింది, ఎవరు రాలేదు. నేను వైస్ ప్రెసిడెంట్, అన్న ప్రెసిడెంట్, ఇద్దరు అక్కడే ఉండి హాస్పిటల్లో ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాం మేము. కాబట్టి అసోసియేషన్ లో ఉన్నారు. ఎందుకు రాలేదంటే ఆయన ఎంప్లాయీస్ దాంట్లోనే అసోసియేషన్ లో లేడు. అసోసియేషన్ లేకుండా రాకూడదా? ఎందుకు రాకూడదు అంటే ఆయన ఒక మన ఇదంతా ఒక కుటుంబం అంటే మనమంతా అసోసియేషన్ లో ఒక కుటుంబం మాత్రమే ఉండాలా. కాబట్టి ఆయన లేడు అంటే మనం రాకూడదని, అది అస్సలు పెట్టుకోకూడదని నా అభిప్రాయం అండి. నా పేరు లక్ష్మణ్, శ్రీ సీతారాం ట్రేడర్స్ వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. ఎవరైనా బాధ పెట్టించింది నా మాటలకి చాలా థ్యాంక్ యూ సార్. మన ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళకి ఏమన్నా జరిగితే కూడా అండదండగా ఉంటాను. నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. అండి, వేదిక మీద ఉన్న పూజ్యులు, గురువులు, పెద్దలు, అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మా ఎరిసమ్మన్న గారికి, అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ ఆనంద్ రెడ్డి గారికి గురువులని ఎందుకన్నారంటే వీళ్ళిద్దరు నాకు ఇండస్ట్రీలో గురువులు ఉన్నట్లు కాబట్టి గురువులు, పూజ్యులు అన్నాను. ముఖ్యంగా మా లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, ఎవరు ఎంప్లాయీస్ రాలేదని చెప్పి. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ కి ఎంత బాధ్యత ఉంటుందో ఆ రకంగా మీకు కూడా డీలర్స్ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు కంపెనీస్ బిజినెస్ చేస్తుంటారు, మీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి ఒక్కరికి మీరు కూడా ఈ 2 days లో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సభ్యత్వం చేపేయాలని చెప్పి నేను సభాపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారములు. ది ఆదోని డివిజనల్ అగ్రి ఇన్పుట్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 11 సంవత్సరాలు విజయవంతంగా చేసుకున్నాం. అందరూ కుటుంబ సభ్యులమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ గ్రామంలో కూడా మనలో కుటుంబ సభ్యులే. ఇప్పుడు 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. మేము ఇంతకుముందు అసోసియేషన్ లో ఉన్నాము, ఇప్పుడు లేము. బయట చాలా వార్తలు వస్తున్నాయి, మీరు బయటికి వెళ్ళారు, మీరే కావాల్సుకని వెళ్ళారు అని అంటున్నారు. మేము కావాల్సుకనే వెళ్ళలేదు. ఈ అసోసియేషన్ ని బయట ఉన్న మా వంతు కృషితో ఈ అసోసియేషన్ కి ఎప్పుడు తోడ్పడే ఉంటాము. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనే బయటికి వెళ్ళాం, అంతే తప్ప వేరే ఉద్దేశంతో మేము బయటికి వెళ్ళలేదు. మనలాంటి ఎంప్లాయీస్ అందరూ చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మేము ఆ ఉద్దేశంతో బయటకు వచ్చాం. కానీ పాత వాళ్ళు, మన ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, జాయింట్ సెక్రటరీ ఎప్పుడన్నా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏ విషయానికైనా నా వంతు ఎప్పుడు ముందుంటాను. ఇంకొకటి లక్ష్మణ మా బ్రదర్ చెప్పాడు, పిల్లోడు చనిపోయాడు, మన అసోసియేషన్ ద్వారా వెళ్ళలేదు. ఓకే, బట్ ఇంకోసారి ఇలాంటిది జరిగితే కంపల్సరీ వ్యక్తిగతంగా వెళ్దాం. వ్యక్తిగతంగా అంటే అందరూ ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్దాం, అందరు కలిసికట్టుగా ఉందాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్మణ గారు మీరు చెప్పిన పాయింట్కి నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడాలనుకున్నాను. ఇక్కడ డీలర్లు అందరూ ఉన్నారు కదా, ఉన్నవాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు డీలర్లు, మన ఎంప్లాయీస్ ఒక బుక్ పెట్టండి డీలర్ షాప్ లో. మీ దగ్గర ఏ కంపెనీలు చేస్తున్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, మా ఆదోనిలో అసోసియేషన్ ఉంది, మీరు అసోసియేషన్ లో జాయిన్ కావాలి, మీరు అసోసియేషన్ లో జాయిన్ కాకుంటే మా దగ్గరికి రావద్దండి. ఒక పాయింట్.